ఒకరికి కీడు చేసే జీవితాలు వద్దు, ఒకరి సంతోషాన్ని హరించే జీవితం వద్దు, ఒకరి యొక్క వారికి ఉన్నటువంటి ధనాన్ని ఆశించే అటువంటి జీవితం మనకద్దు. వాళ్ళ సంతోషాలను మనం దొంగిలించద్దు, వారి ఆనందాలను మనం దొంగిలించద్దు. అలాంటి జీవితానికి స్వస్తి చెప్పి మన జీవితం మనం జీవించుదాం, మన లైఫ్ను మనమే జీవించుదాం, మనమే సాక్రిఫైస్ చేసుకుందాం, మనల్ని మనమే దేవునికి సజీవ యాగముగా సమర్పణ చేసుకుందాం. మన దేహములను కార్యం జరుగుద్ది. నా మాట వ్యర్థముగా పోదు. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవన్నాడు యేసయ్య. నేను దేవుని యొక్క పనివానిగా, దేవుని యొక్క పనిముట్టుగా నేను మీ పక్షాన వాద్యమాడి మీకు మేలు కలిగేటట్టు నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. నేను దేవునితో సహవాసం చేసి ఆయన సన్నిధిలో పోరాడి ఒక మంచి పోరాటము పోరాడుతూ అనేకమైన దీవెనలు మీ మీదకి వచ్చేటట్టు నేను దేవునికి ప్రార్థన చేస్తాను.